చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు. సినిమా చాలా బాగుంది, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా రండి. అండ్ యూత్ కూడా చాలా బాగుంటది. ఓకేనా? ఇది సినిమా. తీరా ప్రియదర్శి గారు నేచురల్ యాక్టింగ్, పక్కింటి గుర్రలాగా ఉంటాడు, ఇచ్చి పడేసిండు సినిమా అంతా. కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. నేను మళ్ళీ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ సాయంత్రం వెళ్తాను. సినిమా మొత్తం కామెడీ అండి. సినిమాలో కామెడీ కాదు, సినిమానే కామెడీ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటది సినిమా. అండ్ ఆనంద్ గారు ఇచ్చి పడేసారు. అసలు సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆనంద్ గారినే గుర్తుపెట్టుకుంటారు. సుమా గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ ఎక్కడున్నా ప్రపంచం అంతే, ఇచ్చి పడేస్తుంది సినిమా అంతా. ఓకేనా? రేటింగ్లు అవన్నీ ఏనండి, కాకపోతే సినిమా మాత్రం సూపర్ ఉంటది. ఇప్పుడు 3 సినిమాలు వచ్చేసినాయి. ఫస్ట్ మా సినిమా చూడండి, చాలా బాగుంటది సినిమా. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయం. అంతే, అందరు బాగుండాలి, మాది కూడా అందరూ బాగుంది. చాలా క్లీన్ మూవీ అండి ఇది. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన చాలా మంచి క్లీన్ మూవీ. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ తో చూసాను కదా, ఏమన్నా వెళ్ళి మా ఫ్యామిలీని అందరితో కలిసి చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి నో వల్గారిటీ, నో అబ్యూస్ థింగ్స్ ఏం లేవు. ఒక సిగరెట్ లేదు, ఒక మందు లేదు, చాలా క్లీన్ గా ఉంది. ఇలాంటి సినిమాలో మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా వస్తుంది. అండ్ ఇక్కడ మనము థియేటర్ లో క్యారెక్టర్ ఆర్క్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ సుమ గారు మనకు చాలా ప్లస్ పాయింట్ అయ్యారు ఈ మూవీకి. అండ్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండగా కాకుండా బయటకు వచ్చి ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సెటిల్ యాక్టింగ్. లైక్ అన్న యాక్టింగ్ గురించి బయట చాలా మంది ప్రేజ్ చేస్తున్నారు కదా, హీఈస్ వర్త్ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడు మనం పెట్టే 1 రూపీ మనీ కూడా అన్న పర్ఫార్మెన్స్ తోని మ్యాచ్ అయిపోతుంది. అంటే రీసెంట్ గా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా సరిగ్గా మంచిగా ఉండట్లేదు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ స్క్రిప్ట్ చూసినట్లయితే, ఈ సినిమా చూసినట్లయితే ఎలా? ఐ డిసగ్రీ విత్ యువర్ పాయింట్ అండి. అన్న సెలెక్షన్ ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉంటుంది. ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వట్లేదు. బికాజ్ మనం థియేటర్ లో ఆడలేదని చెప్పి మనం అనుకోవద్దు. ఎందుకంటే మిత్రమండలి ఆన్లైన్ లో చాలా విజృంభించేస్తుంది, చాలా ఫ్యామిలీస్ కనెక్ట్ అయిపోతుంది. ఇట్స్ లైక్ స్క్రిప్ట్ ఉంటుంది, ఒక దగ్గర ఆడలేదు, ఇంకొక దగ్గర ఆడుతుంది. అన్న జడ్జిమెంట్ నేను తప్పు పట్టను. అన్న జడ్జిమెంట్ చాలా బాగుంది. ఒక ఫ్యామిలీస్ కి దగ్గర అయ్యేటట్టు అన్నయ్య సినిమాలు తీస్తున్నాడు. మాస్ ఎలివేషన్ అవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలు తీస్తుంటూ, ఒక ఫ్యామిలీ గురించి సినిమాలు తీస్తుంటూ. సో ఈజ్ నాట్ అ కమర్షియల్ హీరో మ్యాన్, ఈజ్ లైక్ ఫ్యామిలీ హీరో, జెన్యూన్ హీరో. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి ఫ్యామిలీతో. సుమా గారి కాంబినేషన్, వెన్నెల కిషోర్, వీళ్ళిద్దరి కామెడీ కాంబినేషన్ కానీ టైమింగ్ కానీ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు చాలా ప్లస్ పాయింట్ అండి ఈ సినిమాకి. వాళ్ళు వచ్చినప్పుడల్లా మనకు ఒక జనరిక్ స్మైల్ అనేది, ఇట్లా లాఫ్టర్ స్మైల్, మనం నవ్వుకున్నా సరే ఆ స్మైల్ అనేది మనకు ఉంటుంది. సుమా గారి స్క్రీన్ ప్రెజెన్స్ అట్లా ఆరాం ఉంటుంది కాబట్టి అందులో చూడంగానే చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. అండ్ వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్స్ సిచ్యువేషనల్ కామెడీ అండి ఇది. వాళ్ళు మాట్లాడుకునే మాటల్లోనే మనకు కామెడీ అర్థమైపోతుంది. సపరేట్ గా పంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ స్టోరీ ఇమర్జ్ అయిపోయి మనం మాట్లాడడంలోనే వాళ్ళ కామెడీ అనేది ఉంటుంది. రేటింగ్స్ నేను అపోజిషన్ అండి, కానీ సినిమా చాలా మంచిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రండి, ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మూవీలో లేదండి, చాలా సూపర్ ఉంది అసలు. డైరెక్టర్ నేమ్ వచ్చేసి నవనీత్ శ్రీరామ్. ఎక్సలెంట్ ఉంది మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా నవ్వాము. సెకండ్ హాఫ్ అయితే లైక్ మనకు అంటే ట్రైలర్ లో మనం ఓన్లీ ఒక 5% చూసాము. మీకు చాలా ఎక్సైట్మెంట్ దాచిపెట్టి ఉంచారు. అందుకే లైక్ మీరు మూవీకి వచ్చి చూస్తే మీకు చాలా థ్రిల్ ఉంటుందండి. అండ్ ఎవరో డైరెక్టర్ ఎవరో తెలియదు, కాకపోతే ఆయన ఎక్సలెంట్ అండి. అసలు సూపర్ టైమింగ్, అసలు చాలా చాలా బాగుంది. కామెడీ అసలు ఒక్కొక్కరు చాలా, అసలు ఎవ్రీ యాక్టర్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. నేనైతే కామెడీ చాలా ఎంజాయ్ చేశాను. టైమింగ్ అసలు సూపర్, అది అసలు డైరెక్టర్ చాలా బాగా రాశారని. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేము, అందరు బాగా యాక్ట్ చేశారు. నాకైతే ఎక్సలెంట్ అండి. అసలు డైరెక్టర్ ది ఫస్ట్ మూవీ లాగా లేదండి ఇది. 10th మూవీ, ఒక 15th మూవీ లాగా చాలా మంచి, చాలా బాగా హ్యాండిల్ చేశారు. సూపర్, అసలు చెప్పలేము, చాలా బాగుంది. చాలా నేనైతే 5 ఇస్తానండి. డైరెక్టర్ అసలు చాలా కష్టపడ్డాడు, తెలుస్తుంది మాకు, మన మూవీలోనే తెలుస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ ఓన్లీ 5% అండి. 95% మన థియేటర్లోనే చూడాలి. ప్లీజ్ అందరూ ఒక్కసారి ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ స్టోరీ రొటీనే, బట్ చూపించే విధానం చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్ గా ఉంది. అండ్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి సీన్ అనేది చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్లీ ఫన్ అండ్ చాలా ఎంజాయబుల్ గా ఉంది అసలు. యా సూపర్ మ్యామ్, సూపర్. ప్రేజెస్ యాజ్ యూజువల్, చాలా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇన్వాల్వ్ అయిపోయాం మేము కూడా. కొన్ని సీన్స్ అటు ఇటు అయినా సరే, బ్యాక్గ్రౌండ్ పోయినా సరే, ఆయన యాక్టింగ్ డామినేషన్ వల్ల బ్యాక్గ్రౌండ్ ని తర్వాత డిస్కస్ చేసుకున్నాం వల్ల. యా ఎస్పెషల్లీ సుమా మ్యామ్ ఇస్ అమేజింగ్, చాలా బాగా చేశారు. అంటే చెప్పలేకపోతున్నాను అంతే. బెస్ట్ వేవ్, వావ్ సూపర్. ఇట్స్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అసలు చాలా నవ్వుకున్నాను నేను అసలు. బుక్కలు బట్ ఈ మూవీ అలా లేదు, కంప్లీట్లీ వర్కౌట్ అవుతుంది.
హైలైట్స్ మూవీలో అంటే కపుల్స్ బోత్ ఆర్ అంటే హీరో హీరోయిన్ మధ్యలో డిస్కషన్స్ అంటే నేమ్ యాజ్ ఏ టైటిల్ తగ్గట్టు మూవీ అలా ఉందన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో. ఇట్స్ 5.4 యా. ఏమంటే మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను బాగా మూవీ. అండ్ లవ్, కామెడీ, ఎఫెక్షన్ అంతా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీ. ప్రియదర్శి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అంటే సూపర్. నేను ఇప్పటివరకు రివ్యూస్ ఇచ్చాను, దాంట్లో చెప్పిందంతా ఒకటే. ఆయన బలగ మూవీ నుంచి ఈ మూవీకి ఎంత లైక్ ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఆయన యాక్ట్ చేసిన విధానం కానీ హైలైట్, చాలా బాగుంది. ఇందులో సుమా గారు కూడా ఉన్నారు కదా. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్, అంటే ఎంతసేపు ఉంటారని అనుకోలేదు. యాంకరింగే కాదు, ఆమె యాక్టింగ్ లో కూడా చాలా చించేశారు అంతే. సుమా అదే విధంగా వెన్నెల కిషోర్ ఇద్దరు కాంబినేషన్ లో కామెడీ ఎలా? చాలా బాగా అనిపించింది. నేను మూవీ చాలా సేపు నవ్వుతూనే ఉన్నాను, నేను ఎంజాయ్ చేశాను మూవీ అంతా. సో ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళకి సినిమా ఏమైనా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ప్రేమంటే మూవీ ప్రెసెంట్ జనరేషన్ లో పక్కగా కనెక్ట్ అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు జనరేషన్ లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా ఉండాలి, లవ్ అంటే ఎట్లా ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి ఏంటనేది అంత క్లారిటీ లేదు. బట్ ఈ మూవీ నుంచి చాలా అవేర్నెస్ వస్తుంది. సో సుమా గారు అందరినీ డామినేట్ చేశారని చెప్పొచ్చా కామెడీ ద్వారా? లేదు, అందరి రోల్స్ బాగున్నాయి. సో డామినేటింగ్ అని కాదు, నైస్, బాగుంది అంతే. సాంగ్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ? నేను కామెడీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. టైమింగ్ అయితే చాలా అంటే ఎగ్జాక్ట్ టైమింగ్ కి అసలు రైటర్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్ గా మూవీకి ఎంత? 5 out of 5. అసలు వాళ్ళు కలిసిపోయారు, డెఫినెట్లీ తగ్గుతారు ఈ మూవీ అయితే. మేము అసలు చాలా 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 హ్యాపీ ఉన్నాం అసలు ఆ మూవీ తోటే, చాలా హ్యాపీ అయింది. నార్మల్ ఆడియన్స్ ఏం చెప్తాను సినిమా గురించి? నార్మల్ ఆడియన్స్ ఏముందన్న, ఇప్పుడు ఉన్నాము డైరెక్టర్ గానే చెప్తాను అన్న, డెబ్యూ డైరెక్టర్ అన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు అన్న. ఈయనైతే చాలా ఎక్స్పీరియన్స్ రీసెంట్ అనిపించింది నాకైతే మూవీ నేను చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న మూవీస్ లో అసలు మూవీస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రైట్ టాలీవుడ్ లో ఈ మూవీ వెళ్ళండి, చూడండి, పక్కా డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. ఇది అసలు దీని కాంపిటీషన్ ఇప్పుడైతే ఏం లేదు అసలు. బాగుందండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో చాలా బాగా చేశారు అసలు. సెకండ్ హాఫ్ అసలు మొత్తం కామెడీ, వాళ్ళ కామెడీ ఉందండి, చాలా బాగుంది అది కూడా అసలు. అవునవునవును, అసలు టూ గుడ్. వాళ్ళ సీన్స్ అన్ని చాలా బాగుంటాయి పోలీస్ స్టేషన్. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ప్రియదర్శి గారి గురించి తెలిసిందే కానీ ఆనంది కూడా హీరోయిన్ కూడా చాలా బాగా షైన్ అయినట్టు అనిపించింది మూవీ తోటి. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? వెరీ బయస్డ్ ఇన్ దిస్, బట్ నాకైతే అయితే 8.5 ఇవ్వచ్చండి. నార్మల్ ఆడియన్స్ 8.5 ఇవ్వచ్చండి. ఫ్రెండ్స్ ఇప్పుడే చూశాను ప్రేమంటే మూవీ, వేరే లెవెల్ యాక్టింగ్, అసలు చాలా బాగుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే మూవీ అండి. ఇందులో కామెడీ ఏం లేదు, కానీ ఇందులో ఒక స్టోరీ పరంగా అసలు చాలా బాగుంది. ఇందులో భార్యాభర్త దొంగత ఉంటది, భార్యాభర్తలు దొంగలైతే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇద్దరు దొంగతనం చేసేది. అసలు నాకు ఒకటి సీన్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే, అసలు హీరోయిన్ తీసుకెళ్తారు అతను దొంగతనానికి. ఆ దొంగతనం ప్రియదర్శి గారు వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన దొంగతనం అయితే ఒక వేరే లెవెల్ మిరాకిల్. ఆ దొంగతనం చూసి హీరోయిన్ నేను కూడా దొంగ అవుతా, నేను దొంగతనం చేస్తాను చెప్తుంది. కానీ ఇంటికి దొంగతనానికి వెళ్తే ఇల్లు క్లీన్ చేసి బిర్యానీ వండి ఏ వస్తువు తీసుకురాకుండా ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకొస్తారండి. దాని తర్వాత ఓనర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అది బ్లాక్ మనీ. వాళ్ళు ఏ వస్తువు తీసుకొచ్చినా దొరుకుతారు. ఇందులో ఎలా దొరుకుతారంటే, ఒక హీరోయిన్ ఒక ఏనుగు బొమ్మ తీసుకురావడం వల్ల దొరుకుతారు. కానీ ఈ సినిమా మాత్రం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. క్లైమాక్స్ కానీ అండ్ అసలు ఇందులో సీన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. అసలు ప్రతి ఒక్కరి మన వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కానీ అండ్ మన సుమ గారి యాక్టింగ్ అసలు చాలా బాగుంది. వాళ్ళ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది, ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. లాస్ట్ టైం మనం చేసిన మూవీ కంటే ఈ సినిమా ఇట్టు కొట్టింది. కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు. ఇప్పుడు చాలా బాగుంది, స్క్రిప్ట్ చాలా బాగుంది. ఇది డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ థాట్, కానీ ఒక చాలా బాగుంది. అసలు చెప్తున్నా కదా, అందులో వేరియేషన్స్. ఆనంది పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. చాలా మూవీస్ లో ఆమెకు అసలు మంచి రోల్ పడలేదు, మంచి ఫుల్ లెంత్ కాలేదు. ఈ సినిమాలో ఆమెకు అయిపోయింది, ఆమె కాళ్ళని వచ్చేస్తాయి, ఇట్టు కొట్టేసింది. ఇంకా ఆల్రెడీ ఆమెకు తిరుగులేదు. ఆనంద్ గారికి కానీ ప్రియదర్శి గారికి కానీ 100% ఇట్టు. కంగ్రాచులేషన్స్ అన్న ప్రియదర్శి అన్న, కంగ్రాచులేషన్స్. మీ యాక్టింగ్, ఐ లవ్ యూ ఆనంద్ గారు, సూపర్ నైస్ మూవీ. ఓవరాల్ గా ఫన్ గా ఉంది, చాలా బాగుంది.
చూడొచ్చు. నేను 5కి 2.5 ఇస్తా. సినిమా చాలా బాగుంది. ప్రేమ అంటే అందరూ చూడొచ్చు. ప్రియదర్శి గారు బాగా చేశారు అండ్ సుమా గారు కూడా ఎరగదీసేసారు. వెన్నెల కిషోర్ గారు కానీ చాలా బాగుంది. చాలా కామెడీగా ఉంది. చాలా బాగా నచ్చింది. ఇది ఆలయం కాదు. హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు. హీరో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి హీరోయిన్ ఏమడుగుద్ది అంటే, నువ్వు వెళ్తున్నావు కదా బయటికి, ఏదైనా అవుతే తర్వాత నాకు ఎవరు ఉంటారో నేను నీతో పాటు వస్తానని చెప్పి ఇద్దరు కలిపి దొంగతనాలు చేయడం మొదలెడతారు. దొంగతనాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఇల్లు అంతా క్లీన్ చేసి ఆ ఇల్లు బిర్యానీ వండుకుని తినేసి వస్తూ ఉంటారు. సో సుమాగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. కామెడీ చాలా బాగుంది. అవునవును. సుమా గారి క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటది అనుకున్నా కానీ అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా ఫుల్ ఎంత చేశారు. ఆవిడ యాంకరింగ్ చేస్తే సినిమా చేయడం చాలా కష్టం. సో నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. బాగుంది, చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా చేసింది అమ్మాయి. నేను 5కి 2.5 ఇస్తా. ప్రేమ అంటే సినిమా చాలా బాగుంది. కాకపోతే థియేటర్కి జనాలు ఎలా వస్తారో అనేది డౌట్ వేస్తుంది అంతే. ప్రియదర్శి హీరోయిన్ ఆనంది వాళ్ళిద్దరు అంటే ఒక్కరిగా దొంగొచ్చు కానీ ఇద్దరు భార్యాభర్తలు దొంగతనం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ నవ్వుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మన సుమక్క ఆ పోలీస్ క్యారెక్టర్ యాక్టింగ్ చేసింది భయ సూపర్ భయ. రామ్ ప్రసాద్ అది వీళ్ళిద్దరి కాంబినేషన్. అండ్ మన సుమక్క పోలీస్ గా ఇన్విటేషన్ చేస్తే ఒక బొమ్మ గురించి సినిమా మొత్తం నడిపిస్తారన్న చాలా చాలా బాగుంది. ఇదే ఒకటే భయ సినిమా మాత్రం ఒకటే స్టోరీ ఏం లేదు. ప్రేమ అంటే ఆ టైటిల్ కి హీరో హీరోయిన్ ప్రేమించుకొని హీరో హీరోయిన్ దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో చూపించారు. అంటే ట్రూ లవ్ అంటే వాళ్ళిద్దరు దొంగతనం చేస్తే ఎంటర్టైన్మెంట్ భయ్య. ఒకటి వాళ్ళు దొంగతనం చేస్తారు, రూమ్ క్లీనింగ్ చేస్తారు, దొంగతనాన్ని మళ్ళీ ఏమేమో చేస్తారు భయ్య. అసలు ఈ సినిమా మాత్రం బాగుందన్న. కామెడీ మెయిన్ గా కామెడీ నా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అసలు సుమ గారు అన్న ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా ఫుల్ ఆఫ్ కామెడీ అన్న. సినిమా తీసింది ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవడానికి సినిమాకి రండి అంతే. ప్రియదర్శి యాక్టింగ్ బాగుంది.